హాయ్ ఫ్రెండ్స్, మీకు స్వాగతం మన ఛానల్కి. ఇక్కడ మనం ఆసక్తికరమైన సమాచార, ఉత్తేజకరమైన కంటెంట్ని అందిస్తుంటాను. కాబట్టి వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి, ఎందుకంటే మీ సపోర్ట్ మనకి చాలా అవసరం. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే భారత యుద్ధ ఆస్తుల్లో ఒక ముఖ్యమైన ఆయుధం S-400 ట్రయంఫ్, రష్యా నుంచి సమకూర్చిన లాంగ్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ మిస్సైల్ సిస్టమ్. ఈ సిస్టమ్ గురించి A to Z వరకు పూర్తి వివరాలు తెలుసుకుందాం. సో లెట్స్ డైవ్ ఇన్. మొదట S-400 ట్రయంఫ్ అంటే ఏంటి? ఇది రష్యా తయారు చేసిన అత్యంత అధునాతనమైన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్లలో ఒకటి. దీని నాటో రిపోర్టింగ్ పేరు SA-21 గ్రౌలర్. ఈ సిస్టమ్ని రష్యాలో ఆల్మస్ సెంట్రల్లో డిజైన్ బ్యూరో అభివృద్ధి చేసింది మరియు ఇది 2007 నుంచి రష్యన్ ఆర్మ్డ్ ఫోర్స్లలో సేవలు అందిస్తోంది. భారత్ సిస్టమ్ని 2018లో రష్యాతో $5.43 బిలియన్ ఒప్పందం ద్వారా కొనుగోలు చేసింది. దీని విలువ సుమారు 40,000 కోట్ల రూపాయలు. ఈ ఒప్పందం ప్రకారం భారత్ మొత్తం 5 స్క్వాడ్రన్ల S-400 సిస్టంలను సమకూర్చుకుంటోంది. ఇవి చైనా మరియు పాకిస్తాన్ నుంచి వచ్చే ఏరియల్ థ్రెట్లను ఎదుర్కోవడానికి ఉపయోగపడతాయి. S-400 ట్రయంఫ్ ఒక మొబైల్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ SAM సిస్టమ్. ఇది గరిష్టంగా 400 కిలోమీటర్ల దూరంలో మరియు 30 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న లక్ష్యాలను ఛేదించగలుగుతుంది. ఈ సిస్టంలో 4 రకాల మిసైల్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కటి వేర్వేరు రేంజ్ మరియు లక్ష్యాల కోసం రూపొందించబడ్డాయి. మొదటిది 40N6. ఇది 400 కిలోమీటర్ల రేంజ్ ఉంటుంది. లాంగ్ రేంజ్ టార్గెట్స్ కోసం యాక్టివ్ రాడార్ హోమింగ్ తో ఉంటుంది. ఆ తర్వాత 49N6DM 250 కిలోమీటర్ల రేంజ్ ఉంటుంది. ఎయిర్ బోర్న్ టార్గెట్స్ కోసం ఉంటుంది ఇది. ఆ తర్వాత 9M96E 40 కిలోమీటర్ల రేంజ్ ఉంటుంది. ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ వంటి మొబైల్ టార్గెట్స్ కోసం ఉంటుంది. 9M96E2 ఇది ఏంటంటే 120 కిలోమీటర్ల రేంజ్ ఉంటుంది, డైరెక్ట్ ఇంపాక్ట్ కోసం. ఈ సిస్టమ్ ఒకేసారి 36 టార్గెట్స్ ని ట్రాక్ చేసి 72 మిసైల్స్ ని గైడ్ చేయగలుగుతుంది. దీని రాడార్ సిస్టమ్ 600 కిలోమీటర్ల దూరంలో టార్గెట్స్ ని గుర్తించగలుగుతుంది మరియు జామింగ్ కి వ్యతిరేకంగా రక్షణ కలిగి ఉంటుంది. ఒక స్క్వాడ్రన్ లో 8 బెటాలియన్లు ఉంటాయి మరియు ప్రతి బెటాలియన్ 72 లాంచర్లను నియంత్రించగలుగుతుంది, గరిష్టంగా 384 మిసైల్స్ తో. భారత్ 2021లో డిసెంబర్లో మొదటి S-400 స్క్వాడ్రన్ ని స్వీకరించింది. దీని పంజాబ్ సెక్టార్ లో డిప్లాయ్ చేసింది. ఇది పాకిస్తాన్ మరియు చైనా నుంచి వచ్చే థ్రెట్లను ఎదుర్కోవడానికి ఉపయోగపడుతుంది. రెండవ స్క్వాడ్రన్ సిక్కిం యొక్క చికెన్ నెక్ సెక్టార్ లో ఉంటుంది. మూడవది రాజస్థాన్ లో డిప్లాయ్ చేయబడింది. మిగిలిన 2 స్క్వాడ్రన్లు 2025 చివరి నాటికి లేదా 2026 ఆగస్టు నాటికి డెలివరీ అవుతాయని అంచనా. ఈ సిస్టంలను భారత్ సుదర్శన్ అని పిలుస్తోంది. సుదర్శన్ చక్రం నుంచి ఈ పేరు వచ్చింది మరియు ఇవి ఇంటిగ్రేటెడ్ ఎయిర్ కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ ఐఏసిసి ఐఏసిసిఎస్ తో అనుసంధానించబడింది. ఇక దీని ప్రత్యేకత చూసుకుంటే దీని వెర్సటైల్ రేంజ్ 40 కిలోమీటర్ల నుంచి 400 కిలోమీటర్ల వరకు థ్రెట్లను ఎంగేజ్ చేయగలుగుతుంది. డ్రోన్స్, ఫైటర్ జెట్స్, క్రూయిజ్ మిసైల్స్ మరియు బాలిస్టిక్ మిసైల్స్ తో సహా. ఇక ర్యాపిడ్ డిప్లాయ్మెంట్ చూసుకుంటే కేవలం 5 నిమిషాల్లోనే యాక్టివేట్ అవుతుంది. ఇది యుద్ధ సమయంలో అత్యంత కీలకం. ఇక కౌంటర్ స్టెల్త్, దీని VHF రాడార్ స్టెల్త్ ఎయిర్ క్రాఫ్ట్ లను కూడా గుర్తించగలుగుతుంది చెబుతున్నారు. ఇది అమెరికా యొక్క F-35 వంటి ఫైటర్ జెట్స్ కి సవాల్. ఇక దీని ఇంటిగ్రేషన్ చూసుకుంటే ఇది పాంటిర్స్ మిసైల్ సిస్టమ్స్ తో కలిపి 2 లేయర్ డిఫెన్స్ సిస్టమ్ ని ఏర్పాటు చేయగలుగుతుంది. 2024లో జరిగిన ఒక మిలిటరీ ఎక్సర్సైజ్ లో S-400 సుదర్శన్ 80% శత్రు ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్లను డెస్ట్రాయ్ చేసి మిగిలిన వాటిని రిట్రీట్ చేయమని బలవంతం చేసింది. సో దీని సామర్థ్యాన్ని నిరూపించింది. భారత్ 2 ఫ్రంట్లలో థ్రెట్లను ఎదుర్కొంటోంది. అదేంటంటే చైనా మరియు పాకిస్తాన్. ఈ 2 దేశాలు అధునాతన ఫైటర్ జెట్స్, డ్రోన్స్ మరియు మిసైల్స్ తో తమ ఆయుధ శక్తిని విస్తరిస్తున్నాయి. S-400 భారత ఆకాశాన్ని సురక్షితంగా ఉంచడానికి ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. ఉదాహరణకి పంజాబ్ లో డిప్లాయ్ చేసిన S-400 లాహోర్ లేదా కరాచీ వంటి పాకిస్తాన్
నగరాల ఎయిర్ స్పేస్ ని థ్రెటన్ చేయగలుగుతుంది. శత్రు ఎయిర్ క్రాఫ్ట్లను దూరంగా ఉంచుతుంది. అదేవిధంగా సిక్కిం మరియు రాజస్థాన్లోని సిస్టమ్ చైనా ఎయిర్ ఆపరేషన్స్ ని నియంత్రిస్తాయి. అయితే S-400 డెలివరీలో కొన్ని సవాళ్లు ఉన్నాయి. 2022లో రష్యా ఉక్రెయిన్ యుద్ధం కారణంగా రష్యాపై విధించిన ఆంక్షలు ఇన్సూరెన్స్ మరియు పేమెంట్ మెకానిజమ్స్ లో ఆలస్యానికి దారితీశాయి. అసలు ప్లాన్ ప్రకారం 2024 నాటికే అన్ని 5 స్క్వాడ్రన్లు డెలివరీ అయ్యేవి. కానీ ఇప్పుడు ఇవి 2026 ఆగస్టు వరకు ఆలస్యం అయ్యాయి. అదనంగా అమెరికా యొక్క CWTSA అంటే కౌంటరింగ్ అమెరికాస్ అడ్వర్సరైజ్ త్రో శాంక్షన్స్ యాక్ట్ ప్రకారం సో ఈ ఆంక్షలు బెదిరింపు కూడా ఉంది. ఎందుకంటే భారత్ రష్యా నుంచి ఈ సిస్టమ్ ని కొనుగోలు చేసింది. అయినప్పటికీ భారత్ తన జాతీయ భద్రతా ఆస్తులను పరిగణలోకి తీసుకొని ఈ ఒప్పందాన్ని కొనసాగించింది. దీని చుట్టూ కొన్ని వివాదాలు కూడా ఉన్నాయి. కొంతమంది విమర్శకులు S-400 ని ఓవర్ హైప్డ్ అని అంటారు. ముఖ్యంగా రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో ఈ సిస్టమ్ కొన్ని దాడులను నిరోధించలేకపోయిందని ఉదాహరణలు చెబుతారు. ఉదాహరణకు 2023లో ఉక్రెయిన్ ATACMS మిసైల్స్ తో క్రిమియాలో S-400 యూనిట్ ని ధ్వంసం చేసినట్లు క్లెయిమ్ చేసింది. కానీ ఈ విమర్శలను రిజెక్ట్ చేస్తూ సమర్థకులు ఈ సిస్టమ్ యొక్క డిజైన్ మరియు డిప్లాయ్మెంట్ కాంటెక్స్ట్లపై ఆధారపడి ఉంటుందని చెబుతారు. భారత వంటి దేశంలో ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ నెట్వర్క్ లో భాగంగా S-400 అత్యంత ప్రభావితంగా పనిచేస్తుందని వారు వాదిస్తారు. ఇక దీని భవిష్యత్ అవుట్లుక్ చూసుకుంటే S-400 భారత ఎయిర్ డిఫెన్స్ సామర్థ్యాలను గణనీయంగా బలోపేతం చేసుకుంటుంది. కానీ భారత్ స్వదేశీ ఆయుధాలను కూడా దృష్టి పెడుతోంది. ఉదాహరణకి ప్రాజెక్టు కూషా కింద లాంగ్ రేంజ్ సర్ఫేస్ ఎయిర్ మిసైల్ సిస్టమ్ అభివృద్ధి చేయబడుతోంది. దీనికి S-400 మరియు ఇజ్రాయెల్ యొక్క ఐరన్ డోమ్ తో సమానమైన సామర్థ్యం కలిగి ఉంటుందని భావిస్తున్నారు. అదనంగా ఆకాష్ మరియు MRSAM వంటి స్వదేశీ సిస్టమ్లు ఇప్పటికే భారత ఆయుధ శక్తిలో భాగంగా ఉన్నాయి. S-400 ట్రయంఫ్ భారత యుద్ధ ఆస్తుల్లో ఒక గేమ్ చేంజర్ అని చెప్పొచ్చు. దీని అధునాతన సాంకేతికత, లాంగ్ రేంజ్ సామర్థ్యం మరియు ర్యాపిడ్ డిప్లాయ్మెంట్ భారత ఆకాశాన్ని సురక్షితంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. చైనా మరియు పాకిస్తాన్ నుంచి ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడానికి ఈ సిస్టమ్ ఒక శక్తివంతమైన రక్షణ కవచం. అయితే భవిష్యత్తులో స్వదేశీ సాంకేతికతపై దృష్టి పెట్టడం ద్వారా భారత్ తన డిఫెన్స్ సామర్థ్యాలను మరింత బలోపేతం చేయాలి. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. మీ ఆలోచనలని కమెంట్స్ లో షేర్ చేయండి మరియు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. మర్చిపోవద్దు, మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. కొత్త వీడియోస్ కోసం, నోటిఫికేషన్స్ కోసం. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు స్టే ట్యూన్, స్టే సేఫ్.